నమస్తే వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. ఐబీఎస్ కాలేజ్లోని బీబీఏ ప్రోగ్రామ్ ఇతర బిజినెస్ స్కూళ్లతో పోలిస్తే ఏ విధంగా ప్రత్యేకంగా ఉంటుంది? ఐబీఎస్లో 4 సంవత్సరాల బీబీఏ ప్రోగ్రామ్ నిర్వహించడం ఎన్ఈపీ 2020 ప్రకారం ఎలా ప్రయోజనకరం? దాని లాభాలేంటి? ఐబీఎస్కి లభించిన ఏఏసీఎస్బీ గుర్తింపు వల్ల విద్యార్థులకు ఏ లాభాలు ఉంటాయి? ఐబీఎస్ అందించే కెరీర్ సపోర్ట్ మరియు ప్లేస్మెంట్ అవకాశాలపై వివరాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ICFI యూనివర్సిటీ ప్రతినిధి ప్రొఫెసర్ వేణుగోపాలరావు గారు. మరి వారిని అడిగే మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. అయితే ఇక్కడ ప్రొఫెసర్ వేణుగోపాలరావు గారి గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలి. ఆయన హైదరాబాద్ నిజాం కళాశాల నుంచి ఆర్థిక సంవత్సరంలో గ్రాడ్యుయేట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి MBA మరియు వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి PhD పట్టా పొందారు. ఆయన BBA, MBA, ఎగ్జిక్యూటివ్ MBA మరియు PhD కార్యక్రమాల్లో 6,000 మంది విద్యార్థులను కలిగి ఉన్న ICFI బిజినెస్ స్కూల్ హైదరాబాద్ డైరెక్టర్ కూడా. ఐబీఎస్ హైదరాబాద్ అనేది ICFI ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ లో ఒక భాగం. ఇది డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఇది NIRF ర్యాంకింగ్స్ లో 39వ స్థానంలో ఉంది మరియు దేశంలో అగ్రస్థానంలో ఉంది. IFHE NAC ద్వారా A++ ర్యాంక్ పొందింది మరియు ఇది కేటగిరీ 1 విశ్వవిద్యాలయం. మరి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి వేణుగోపాల్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐబీఎస్ కాలేజ్లో ఉన్నటువంటి BBA ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు? Yes, madam. At the outset, thank you for inviting me to this show. చాలా సంతోషంగా ఉంది మాట్లాడడానికి. ఐబీఎస్ సంస్థ ఇది ఒక 30 ఏళ్ళ క్రితం ప్రారంభించబడింది, 1995. ఈ సంవత్సరం మేము 30th యానివర్సరీ కూడా జరుపుకుంటున్నాం. 30 సంవత్సరాల అనుభవం గల మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ మాది, ఎడ్యుకేషన్లో ఉన్నది. అండ్ వీఆర్ పార్ట్ ఆఫ్ యూనివర్సిటీ, యాజ్ యూ రైట్లీ పాయింటెడ్ అవుట్. దిస్ యూనివర్సిటీ ఈజ్ నౌ ఇన్ ద టాప్ 30 as it is a category 1 institute. And there are certain obvious benefits because you are in the top universities as a deemed university. BBA program అన్నది 2010లో స్టార్ట్ చేసాం. 2010లో స్టార్ట్ చేసి చాలా చిన్న నంబర్స్ స్టార్ట్ చేసి ఇవాళ దగ్గరగా 3,000 మంది పిల్లలు మా దగ్గర చదువుకుంటున్నారు. అయితే ఎందుకు వస్తారు, అది ముఖ్యమైన రీజన్స్ ఏంటి, మా ICFI బిజినెస్ స్కూల్కి ఎందుకు వస్తున్నారు పిల్లలు ఓవర్ ద ఇయర్స్? పాయింట్ నెంబర్ 1, ఇది ఒక డీమ్డ్ యూనివర్సిటీ కేటగిరీ 1. అండ్ మీరు అన్నట్టుగా NIRF ర్యాంక్లో 39వ స్థానంలో ఉంది. అంటే ఒక 900 కాలేజీలు పోటీ పడే ర్యాంకింగ్లో వీఆర్ ఇన్ ద టాప్ 39. అండ్ దట్ ఈస్ అ రిజల్ట్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ processes we have in the college and the assurance we give to students in terms of academics, in terms of their overall development. ఇది కాకుండా మేము ఇచ్చే పరిణామాలు అక్కడ కాలేజ్లో ఏం చేస్తామంటే మేము ది కైండ్ ఆఫ్ పెడగాజీ దట్ వీ యూస్ విచ్ ఇస్ వెరీ వెరీ క్రిటికల్. మేమేం భావిస్తామంటే పిల్లలు అన్నది వస్తారు గ్రాడ్యుయేట్ లెవెల్లో, ఏమవుతుందంటే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడున్న జనరేషన్కి మనం టీచ్ చేసే జనరేషన్ Gen Z అని మనం పిలుస్తున్నాం వీళ్ళని. 18 సంవత్సరాలు 20 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు, వీళ్ళకి ఏంటంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఇంపార్టెంట్ అయిపోయింది. లెర్నింగ్ బై డూయింగ్, ఇట్ ఈస్ లెర్నింగ్ బై యాక్టివిటీ. ఇవన్నీ ఏంటంటే మా పెడగాజీలో అనుసరించబడి ఉన్నాయి అన్నీ కూడా. సో దే ఆర్ పార్ట్ ఆఫ్ ది పెడగాజీ. 220 మంది ఫ్యాకల్టీ ఉన్నారు మేడం మా దగ్గర. 220 ఫ్యాకల్టీ అక్రాస్ 7 disciplines. And these faculty members are highly qualified. 90% of them are PhDs. And they come from all over the country. The kind of diversity they have is enormous. So మేము ఇచ్చే పరిణామాలు, మేము ఇచ్చే బ్యాక్గ్రౌండ్, క్యాంపస్లో ఉన్న లెబారెటరీస్, క్యాంపస్లో ఉన్న ఫెసిలిటీస్ కానివ్వండి, అండ్ ద కైండ్ ఆఫ్ అంబియన్స్ అండ్ ఎన్వైర్న్మెంట్ దట్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఇన్ ది క్యాంపస్, ఇవన్నీ మీరు యాడ్ చేసుకుంటే BBA పరిణామాలు, BBA ప్రోగ్రామ్ ఉన్న అడ్వాంటేజెస్ అన్నీ క్లియర్గా కనపడుతున్నాయి మనకి. ఇది కాకుండా ఏంటి, ప్రతి సంవత్సరం ఒక 1000 మందిని మేము తీసుకుంటాం. 1000 మంది ఎలా తీసుకుంటామంటే ఒక స్ట్రక్చర్డ్ ప్రాసెస్లో తీసుకుంటాం. అడ్మిషన్ అన్నది ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఒక మైక్రో ప్రజెంటేషన్ ఉంటుంది. ఈ ప్రజెంటేషన్లో తీసుకున్నాక ఏంటంటే ఒక మెరిట్ బేస్డ్ స్ట్రక్చర్లో దే ఎంటర్ ది కాలేజ్. అకాడమిక్ రిగర్ అన్నది చాలా ఇంపార్టెంట్. అటెండెన్స్ అన్నది కొంచెం మేము ఇంపార్టెంట్ అనుకుంటాం. అండ్ స్కాలర్షిప్స్, ఓవర్ అండ్ అబవ్ ఆల్ దిస్ దెర్ ఈస్ అ స్కాలర్షిప్ విచ్ ఈస్ ఇంపార్టెంట్ to motivate students who are doing extremely well in their studies, both at the time of entry and during the course of the
4-year ప్రోగ్రామ్. ఇది కూడా చెప్పదలుచుకున్నాను నేను. మాది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పరిణామాలు అనుగుణంగా మేము 2023లో మా ప్రోగ్రామ్ స్ట్రక్చర్ని మార్చాము. ఇప్పుడు బీబీఏ అన్నది 4-year ప్రోగ్రామ్. ఇది 4-year ప్రోగ్రాంలో ఏమవుతుందంటే 3 years మీరు చదివినాక 4th year అన్నది ఆనర్స్ అండ్ ఆనర్స్ విత్ రీసెర్చ్. మీరు ఆనర్స్ ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పిల్లలు బయటికి వెళ్ళాలనుకోండి ఎక్కడికన్నా 4-year ప్రోగ్రామ్ అడుగుతారు. మెనీ యూనివర్సిటీస్ విల్ ఆస్క్ ఫర్ ఎ 4-year డ్యూరేషన్. గవర్నమెంట్ ఇచ్చిన ఫెసిలిటీ ఏంటంటే 4 years తర్వాత ఒక డైరెక్ట్గా 1 year పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా వెళ్ళే అవకాశం ఉంది మీకు. ఆనర్స్ విత్ రీసెర్చ్ చేస్తే మీరు డైరెక్ట్గా పిహెచ్డి ప్రోగ్రామ్ కూడా ఎన్రోల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ మీరు అడ్వాంటేజెస్ తీసుకుని మా ప్లేస్మెంట్ అంటే కొంతమంది ప్లేస్మెంట్స్ కూడా వెళ్తున్నారు. సో వీ హ్యావ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్. మీరు if once these questions come, definitely I will respond to them. బట్ ఇవి సంక్షిప్తంగా చెప్పాలంటే బీబీఏకి ఎందుకు రావాలి మా దగ్గరికి అన్నది నేను కొంచెం క్లుప్తంగా చెప్పాను మీకు. అయితే బీబీఏ ప్రోగ్రామ్ చాలా చోట్ల 3 years ఉంటుంది, మీరు 4 years పెడుతూ ఉన్నారు. అంటే దాని వెనక రీజన్ ఏమై ఉంటుంది? అంటే ఇది స్టూడెంట్స్కి ఎంతవరకు ఫెచింగ్ అయ్యే అవకాశం? అబ్సల్యూట్లీ 4-year ప్రోగ్రామ్ అన్నది ఎందుకంటే ఇప్పుడు మన ఇండస్ట్రీ ఈజ్ ఇవాల్వింగ్ మేడం, ర్యాపిడ్గా ఇవాల్వ్ అవుతుంది ఇండస్ట్రీ అన్నది. ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు మీరు చూసుంటారు కోవిడ్ తర్వాత టెక్నాలజికల్ చేంజెస్ బాగా వచ్చేసినాయి. అండ్ ఓవరాల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనండి, మెషిన్ లెర్నింగ్ అనండి, ఆటోమేషన్ అనండి, డేటా డ్రివెన్ డెసిషన్స్ అనండి, ఇవన్నీ వల్ల ఏమైందంటే ఇప్పుడు ఇండియా ఈజ్ బికమింగ్ ఎ హబ్ ఫర్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, జీసీసీస్ అని కొత్తగా పిలుస్తున్నాం మనం. ఇది బ్యాక్ అండ్ వర్క్ కాదు, ఇది దిస్ ఈజ్ హైలీ ఇంపార్టెంట్ వాల్యూ యాడ్ వర్క్ అన్నది. దీనికి ఏం చేస్తున్నారంటే కంపెనీస్ ఆర్ ఆస్కింగ్ నౌ అండర్ గ్రాడ్యుయేట్స్ విత్ టెక్నో మేనేజ్మెంట్ స్కిల్స్, అంటే టెక్నికల్ స్కిల్స్తో పాటు మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా కావాలి. ఇది పక్కన పెడితే ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ దట్ ద స్టూడెంట్స్ ఆర్ ఆల్సో ట్రైన్డ్ అడిక్వేట్లీ ఇన్ ఇంటర్డిసిప్లినరీ సబ్జెక్ట్స్. ఇప్పుడు 4 సంవత్సరాల ప్రోగ్రామ్ అయినప్పుడు ఏమైందంటే ఇప్పుడు మాకు ప్రోగ్రామ్ స్కోప్ పెంచడానికి అవకాశం వచ్చింది. సో ఇప్పుడు ఈ 4-year స్ట్రక్చర్లో ఏం చూస్తామంటే మేజర్ బిజినెస్ మేనేజ్మెంట్, మైనర్ అన్నది ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి మేము స్టార్ట్ చేసాం ఏఐ డేటా సైన్స్ అని ఒక స్ట్రీము, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ అన్నది ఒక స్ట్రీము, బీబీఏ రెగ్యులర్ విత్ ఐటీ యాజ్ అ మైనర్ ఒక స్ట్రీము. మేము ఎందుకు ఈ ఫోకస్ దీని మీద పెట్టామంటే ఇవాళ గ్రాడ్యుయేట్స్ కాలేజీలోకి వచ్చినప్పుడు వాళ్ళకి ముందే మనం ఈ స్కిల్ ఓరియంటేషన్ ఇచ్చేసి ఉంటే దే ఆర్ రెడీ ఫర్ ఇండస్ట్రీ. అంటే ఒకప్పుడు అండర్ గ్రాడ్యుయేషన్ లాగా మనం ఏదో చదివాము, బయటికి వెళ్ళాము, మనం ఏదో పోటీ పడుతున్నాం, ఉద్యోగ అవకాశాలు రావట్లేదు అని అనుకోకుండా ముందే మనం ఇవాళ ట్రైన్ చేస్తే పిల్లల్ని, వీళ్ళకి ఏంటంటే ఉద్యోగ అవకాశాలు బాగా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో. అండ్ ఉద్యోగాల్లో కూడా జీతాలు కూడా ఇప్పుడు కంపెనీలు రెడీగా ఉన్నాయి ఇవ్వడానికి. సో మేజర్, మైనర్, ఇంటర్డిసిప్లినరీ కోర్సెస్, వాల్యూ యాడ్ కోర్సెస్, స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్, అబిలిటీ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్, ఈ కోర్సెస్ అన్నీ ఇలా మేము కేటగరైజ్ చేసుకుని ఒక 170 క్రెడిట్లు సంపాదిస్తే ఒక స్టూడెంట్ 4-year అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. ఒకవేళ అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే అబ్రాడ్ వెళ్తాడు అబ్బాయి ఆర్ స్టూడెంట్, ఆర్ ఇఫ్ యూ వాంట్స్ టు కంటిన్యూ విత్ ఇండస్ట్రీ హీ కమ్స్ అవుట్. అండ్ ఎన్ఈపీ వల్ల ఫ్లెక్సిబిలిటీ ఇంకొకటి ఏమొచ్చిందంటే ఎగ్జిట్ అండ్ ఎంట్రీ ఆప్షన్స్ ఉన్నాయి పిల్లలకి. స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఒక 2 years తర్వాత నాకు చదువు మీద ఆసక్తి లేదు, నేను బయటకు వస్తాను అనుకుంటారు. సో వాళ్ళు బయటకు వెళ్ళిపోయినా ఇబ్బంది లేదు, దాన్ని ఎగ్జిట్ ఆప్షన్ అంటాం. ఒక డిప్లొమా అన్నది ఇస్తాం మేము అటువంటి స్టూడెంట్కి. లేదు 3 year అయిపోయింది, నేను ఇంకా 4th year చదవదలుచుకోలేదు, ఒక డిగ్రీ ఇస్తాం. 4th year అయిపోతే ఆనర్స్ అన్నది స్టూడెంట్కి లభిస్తుంది. సో దీనివల్ల బెనిఫిట్సే ఉన్నాయి కానీ నేను అనుకోవటం దానివల్ల డిసడ్వాంటేజ్ ఏం లేదు. అండ్ నా సజెషన్ టు ప్రాస్పెక్టివ్ స్టూడెంట్స్, ప్లీజ్ ఎన్రోల్ ఫర్ ఎ 4-year ప్రోగ్రామ్ that will help you expand your horizons of knowledge and skills. అలానే చాలామంది కూడా మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు, అదేవిధంగా కొంచెం ఎకనామికల్గా బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటారు చాలామంది కూడా. సో అలాంటి వారికి ఎలా ఉంటుందండి ఇక్కడ బీబీఏ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వాలనుకుంటే స్కాలర్షిప్స్ పరంగా కావచ్చు, లేదా ఐబీఎస్ ఎలా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది? కరెక్ట్, వెరీ నైస్. ఇప్పుడు ఐబీఎస్ అన్నది ఏంటంటే ఇట్ ఈజ్ నేను ఇందాక చెప్పినట్టు 30 ఏళ్ళు నుంచి మేము ఉన్నాం ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ స్ట్రీమ్లో. అండ్ ఇవాళ మా నెట్వర్క్ అన్నది 9 business schools, 11 universities and some 7 tech schools and about 9 law schools మాట. అంటే ఆల్ ఓవర్ ద కంట్రీ స్ప్రెడ్ అయి ఉన్నాం మేము.
మా ఫిలాసఫీ ఏంటంటే వీ వాంట్ ఎడ్యుకేషన్ విచ్ ఇస్ క్వాలిటీ టు బీ అవైలబుల్ ఫార్ ద కామన్ మ్యాన్. అండ్ మినిమం ఇది లేకుండా, అంటే ఐ హ్యావ్ సీన్ కాలేజెస్ విచ్ డోంట్ స్టిక్ టు మినిమం గైడ్ లైన్స్. మేమేం చేసామంటే మెరిట్ అన్నది అట్ ద టాప్ మోస్ట్ పెట్టుకున్నాం. సో పిల్లలు మా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే, వీళ్ళు మెరిటోరియస్ పిల్లలకి ప్రోత్సాహం ఎట్లా ఇస్తాం, వీ విల్ గివ్ దెమ్ సర్టన్ స్కాలర్షిప్స్ బేస్డ్ ఆన్ దేర్ ఇంటర్మీడియట్ స్కోర్. అంటే 9 GPA కన్నా ఎక్కువ ఉండి మా దగ్గర వచ్చే వాళ్ళ పిల్లలకి కేటగిరీ 1 స్కాలర్షిప్ అంటాం. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వాళ్ళకి వచ్చే ఎవ్రీ సెమిస్టర్ ఆల్సో వీ పే దెమ్ స్కాలర్షిప్ బేస్డ్ ఆన్ దేర్ CGPA. సో ఇవి రెండు కలుపుకుంటే a meritorious student will always get, independent of his economic status, a very handsome scholarship. And once the students, a lot of students are benefiting from this. ఇదైతే 15వ బ్యాచ్, నేను ఈ సంవత్సరం 15వ బ్యాచ్ని తీసుకుంటాం BBAలో. నేను అనుకోవటం మెరిటోరియస్ స్టూడెంట్ షుడ్ కన్సిడర్, irrespective of their economic background, to look at the BBA program and the variety of the 3 BBA programs that we are offering. అలానే BBAకి సంబంధించి ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, అంటే ఎన్ని ఆప్షన్స్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు స్టూడెంట్స్కి, ఎక్కువ ఫాస్ట్గా చూస్ చేసుకునేటువంటి కోర్సు గురించి డీటెయిల్గా చెప్తారా? మా దగ్గర వచ్చే ఆడియన్స్ని బట్టి నేను, అంటే నాకు వేరే కాలేజీల గురించి అంత అవగాహన, ఐ విల్ నాట్ షేర్ దాట్, బట్ అట్ IBS వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ కమ్ ఫ్రమ్ ద బిజినెస్ బ్యాక్గ్రౌండ్స్. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, బిజినెస్ నుంచి, ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు BBA రెగ్యులర్ దానికి వచ్చి అండ్ దే గో బ్యాక్ టు దర్ బిజినెసెస్. సో దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ ద రెగ్యులర్ BBA అండ్ దే విల్ గ్రాడ్యుయేట్ అండ్ దే గో బ్యాక్ టు బిజినెస్. 24లో మేము స్టార్ట్ చేసింది ఏంటంటే BBA AI అండ్ డేటా సైన్స్, BBA క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ. ఇది దీస్ ఆర్ highly job oriented, skill oriented programs. నా ఉద్దేశంలో రైట్ ఫ్రమ్ సెమిస్టర్ 1 మేము ఎప్పుడైతే ఈ ట్రైనింగ్ ఇస్తున్నామో స్కిల్స్లో, ఇవాల్వింగ్ టెక్నాలజీస్, ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఎప్పుడైతే మేము ట్రైనింగ్ చేయడం మొదలెడతామో, పిల్లలకి ఓరియంటేషన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓ పక్క నుంచి బిజినెస్ కోర్సెస్లో అవగాహన, ఓ పక్కన స్కిల్ ఓరియంటేషన్. ఇది కాకుండా అబిలిటీ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్, ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్, ఒక హోలిస్టిక్ పర్సనాలిటీ అన్నది డెవలప్ అవుతుంది. అది కాకుండా మేము ఇతర అవకాశాలు ఏదైతే ఉన్నాయో, ప్లాట్ఫామ్స్ మేము క్రియేట్ చేసాం కొన్ని కాలేజ్లో. ఇవన్నీ కలుపుకుంటే స్టూడెంట్ ఈజ్ అ హోలిస్టిక్ పర్సనాలిటీ వన్స్ హీ ఫినిషెస్ ద అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్. అండ్ వీ బిలీవ్ ద BBA AI data science and the BBA cloud computing and cyber security are programs which are necessary for the jobs of the future. అండ్ ఫ్యూచర్లో వచ్చే జాబ్స్ అన్నీ కూడా ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలని కంపెనీస్ ఆర్ ఇన్సిస్టింగ్. అండ్ మా దగ్గర ఉన్న ఫీడ్బ్యాక్ ప్రకారం ఏంటంటే, ఇవి ఉంటేనే స్టూడెంట్స్ విల్ బీ కేపబుల్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు జాబ్స్ ఆఫ్ ద ఫ్యూచర్. అయితే ఈ BBA ప్రోగ్రాంలో ఇంటర్న్షిప్ అనేది కూడా ఒక అంతర్భాగమే. అబ్సల్యూట్లీ మేడం, అబ్సల్యూట్లీ. ఇంటర్న్షిప్ అన్నది సెకండ్ ఇయర్ తర్వాత నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గైడ్ లైన్స్ ప్రకారం సెకండ్ ఇయర్ అయిన తర్వాత ఒక 8 వీక్ ఇంటర్న్షిప్, అంటే 2 months ఒక కంపెనీలో పనిచేయాలి. ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు వర్క్ ఫర్ ఎ కంపెనీ. అండ్ ఇన్ సమ్ కేసెస్ వీ హ్యావ్ ఆల్సో సీన్ స్టూడెంట్స్ వర్కింగ్ ఫర్ దేర్ ఓన్ బిజినెసెస్. దీనివల్ల ఏంటంటే ఆ ఏజ్లో 19-20 ఏజ్లో ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్స్పోజర్ టు ఇండస్ట్రీ అన్నది వచ్చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ కంపల్సరీ బికాస్ దేర్ ఆర్ 4 credits attached to the internship. Every student has to do an internship as part of the program. అలానే IBSకి AACSB గుర్తింపు కూడా ఉంది కాబట్టి ఇది స్టూడెంట్స్కి ఏ రకంగా ప్రయోజనకరం అంటారు? అబ్సల్యూట్లీ. AACSB అన్నది అంతర్జాతీయ పరిణామాలతో కూడిన ఒక మనది అక్రిడిటేషన్ అంటారు దాన్ని. ఈ అక్రిడిటేషన్ ఎవరికి ఇస్తారంటే, సర్టన్ క్వాలిటీ పారామీటర్స్ హ్యావ్ టు బి నాట్ ఓన్లీ conceived but also maintained over a period of time. Innovation, engagement, impact. ఇవి 3 pillars అన్నమాట. AACSB full form Association for Advancement to Collegiate Schools of Business. ఇది అమెరికన్ అక్రిడిటేషను. అండ్ ఇవాళ నేను 2025లో ఒక 1035 కాలేజీలకే ఉంది ఆల్ అక్రాస్ ద వరల్డ్. ఇండియాలో ఇంకా తక్కువ. ఇండియాలో ఓన్లీ 24 colleges have it. And in Hyderabad we are
We are one of them after the ISB, and we have got that accreditation in 2020. 2025లో మళ్ళీ మేము రీఅక్రియేట్ అయ్యాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే క్లియర్, ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ ఆఫ్ క్వాలిటీ దట్ వీ ఆర్ following a mission-driven process. Number two, we are concerned about learner success. We maintain minimum standards. I mean, we have the minimum requirements for a student to accelerate from during the graduation. Our faculty have the desired qualifications, and we are also creating an impact on society. So I have made it very short. I have given you a very short description of what ASASB is. ఇది ఎప్పుడైతే గ్లోబలీ రికగ్నైజ్ అయ్యిందో వేరే దేశాల్లో ఉన్న కాలేజీలు, ఏఎస్ఎస్బి ఉన్న కాలేజీలు మమ్మల్ని గుర్తిస్తాయి, మేము వాళ్ళని గుర్తిస్తాం. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? స్టూడెంట్స్ కెన్ గో అబ్రాడ్ ఫర్ స్టడీ అబ్రాడ్, దే కెన్ గో అబ్రాడ్ ఫర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, దే కెన్ గో అబ్రాడ్ ఫర్ ఇమర్షన్ ప్రోగ్రామ్స్. ఇవన్నీ ఏఎస్ఎస్బి ఉన్న కాలేజీలకి అయితే మాకు సులువు వెళ్ళటం అక్కడికి, అలాగే వాళ్ళు కూడా మా దగ్గరికి రావటం సులువు. సో ఇట్ ఈస్ లైక్ NIRF. ఎవ్రీబడి టుడే సేస్ NIRF ఉందా మీకు? బయట నుంచి వచ్చే కాలేజీలు కూడా అడుగుతున్నాయి ఇప్పుడు. ఫారిన్ కాలేజెస్ ఆర్ ఆస్కింగ్, ఆర్ యూ NIRF ర్యాంక్డ్? ఇఫ్ సో వాట్ ఈస్ యువర్ ర్యాంక్? ఆర్ యూ ఇన్ ద టాప్ 50? సో అలాగే ASSB కూడా మాకు ఇది పెద్ద, ఇట్స్ అ బిగ్ థింగ్ ఫర్ అస్ బికాజ్ వీఆర్ వన్ అమంగ్ ది 24 కాలేజెస్ ఇన్ ఇండియా, అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్. And ఈ సంవత్సరం I will also inform the viewers that we will be sending some students on exchange programs to Europe, and we are working with some colleges in the US and in Europe, where we will be sending students to ASSB accredited institutions. అలానే ఇప్పుడు IBS స్టూడెంట్కి నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ సెక్టార్, ఓవరాల్ డెవలప్మెంట్కి IBS ఏ రకంగా హెల్ప్ చేస్తుందండి? రైట్, ఎడ్యుకేషన్ అన్నది ఒక పార్ట్ ఆఫ్ ద స్టోరీ. అంటే ఇట్ ఈస్ ఓన్లీ ది అకాడమిక్ పార్ట్. 18 to 21-year-old student, when he joins a college, what does he need? He has to develop as a personality. And to me, as the head of the school, I believe education has to build character. It is not only the marks, it is not only the CGPA, it is not only the job that you acquire. You have to develop as a holistic personality and be responsible for themselves. వాళ్ళ బాధ్యత వాళ్ళు తీసుకోవాలి, పేరెంట్స్ని హ్యాపీ చేయాలి వాళ్ళు చదువు అయిపోయాక, అండ్ దే షుడ్ బీ ఐడియల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ అని వీ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దిస్ డిక్టమ్. అండ్ మెరిట్ విత్ ఎథిక్స్. ఐ మీన్ వీ వాంట్ ఎవ్రీబడి టు బి మెరిటోరియస్ ఇన్ ఎడ్యుకేషన్, బట్ వీ ఆల్సో వాంట్ దెమ్ టు బీ ఇమోషనల్లీ ఇంటెలిజెంట్ లీడర్స్, అండ్ దే షుడ్ బి ఎథికల్ ఇన్ దేర్ ప్రాక్టీసెస్. సో ఇది చేయడానికి ఏంటంటే మా దగ్గర ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కొన్ని. వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ ప్లాట్ఫామ్స్ ఈజ్ దట్ ఐ కెన్ రికాల్ ఈజ్ ద మెంటర్-మెంటీ ప్రోగ్రామ్. ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ అ మెంటార్, అండ్ ఈ మెంటార్ పని ఏమిటంటే ఒక స్టూడెంట్ ఒక 4-year డ్యూరేషన్లో ఒకే మెంటర్ దగ్గర అసైన్ అయి ఉంటారు. ఎనీ ఇష్యూ రిలేటెడ్ టు అకాడమిక్స్, ఎనీ ఇష్యూ రిలేటెడ్ టు progression in academics, any issue related to development, the mentor is in a right position to guide the student. And we believe there are several other platforms. For want of time, I may not elaborate that, but undergraduation అన్నది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అని నేను భావిస్తాను. అలానే BBA విద్యార్థులకు IBS హైదరాబాద్ కల్పించేటువంటి ఇంటర్న్షిప్ ఫెసిలిటీస్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎవ్రీ ఇయర్, అంటే ప్రతి సంవత్సరం మేము సుమారుగా 960 మంది 1000 మంది స్టూడెంట్స్ని ఎన్రోల్ చేసుకుంటాం. అండ్ మా గ్రాడ్యుయేషన్ రేట్స్ కూడా దే ఆర్ వెరీ 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 ఇంట్రెస్టింగ్ రేట్స్. అబౌట్ 95% ఆఫ్ ద స్టూడెంట్స్, 96% ఆఫ్ ద స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్. అయితే ఇంటర్న్షిప్ అన్నది సెకండ్ ఇయర్ ఎప్పుడైతే వస్తుందో ఇంటర్న్షిప్ అన్నది, కాలేజ్ విల్ ప్రొవైడ్ ది బేసిక్ ఫ్రేమ్వర్క్. అంటే మా దగ్గర ఉన్న నెట్వర్క్ ఆఫ్ కంపెనీస్ అవనివ్వండి, మా కార్పొరేట్ రిలేషన్ టీమ్, మా ఫ్యాకల్టీ టీమ్, దే ఆర్ ఆల్ వెల్ కనెక్టెడ్ విత్ ఇండస్ట్రీ. అండ్ ఈ 1000 మందిని కూడా మేము నా డేటా ప్రకారం ఆల్మోస్ట్ ఒక 400 కంపెనీల్లో ప్లేస్ చేసాం లాస్ట్ ఇయర్. అంటే ఎవ్రీ కంపెనీ ఆన్ అన్ యావరేజ్ హ్యాస్ అబౌట్ 3 students who's interning. And in many cases we also see that some faculty also take interest in ensuring that students get what is called as a pre-placement offer.
ఇది ఎందుకు ఇంటర్న్షిప్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అవుతుందంటే ట్రైనింగ్ అయితే ముందే ట్రైనింగ్ అవుతున్నారు వాళ్ళు, అండ్ ఇండస్ట్రీకి దే ఆర్ గెటింగ్ రెడీ బై ద ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్, అండ్ వీ బిలీవ్ దట్ ఇంటర్న్షిప్స్ విల్ ప్లే vital role in the development of the student. And మీరు అన్నట్టుగా it is college driven, it is entirely supported by the faculty, and we have a team. అలాగే I will add the placements scenario also at IBS is quite encouraging. Undergraduate level లో కూడా అందరికీ ప్లేస్మెంట్ అవసరం ఉండదు, బట్ we definitely have a separate division which caters to the placement requirements of students. Okay. And they can look forward to a great time ahead. మీతో మాట్లాడడానికి కాలర్ వెయిట్ చేస్తున్నారు. లక్ష్మి గారు, మేడం చెప్పండి. సార్తో మాట్లాడండి, మీ డౌట్ అడగండి. ఓకే, మాట్లాడండి. నమస్తే మేడం, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, డైరెక్ట్ కాల్ మాట్లాడండి. మా బాబుని బీటెక్ లో జాయిన్ చేశాం సార్. చెప్పండి. ఐబిఎస్ లోనే. ఐబిఎస్ లో బీటెక్ లేదు అంటే ఐఎఫ్హెచ్ అంటే యూనివర్సిటీలో బీటెక్ ఉంది. యూనివర్సిటీలో లో జాయిన్ చేశాం సార్. అవునమ్మా. సో ఆఫ్టర్ బీటెక్ ఎంబీఏ చేయొచ్చా సార్? ఆఫ్టర్ బీటెక్ ఎంబీఏ ఇప్పుడు ఈ 4 year డ్యూరేషన్లో ఉన్నారో లేదా అంటే మీరు ఇంకా వివరాలు కావాలి నాకు. 4 year తర్వాత హీ కెన్ అప్లై అంటే దాన్ని కొన్ని బీటెక్ టు ఎంబీఏ రావాలంటే ఒక దేర్ ఈజ్ అ రిక్వైర్మెంట్, మినిమం రిక్వైర్మెంట్ ఉంది. ఒక బ్రిడ్జ్ ప్రోగ్రామ్ అన్నది ఉంటుంది మధ్యలో, డైరెక్ట్గా ఎంబీఏలోకి రావడానికి లేదమ్మా. అంటే 2 year ప్రోగ్రామ్ చేయొచ్చు, కానీ 1 year ప్రోగ్రాంలోకి రావాలంటే మీరు బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ ఉండాలి. అంటే బీబీఏ చేసిన పిల్లలకి అయితే డైరెక్ట్గా ఎంబీఏ రావడానికి అవకాశం ఎక్కువ. బీటెక్ చేసిన వాళ్ళకి మధ్యలో దే హ్యావ్ టు డూ సమ్ బ్రిడ్జ్ కోర్సెస్ అంటాం దాన్ని. సమ్ మినిమం క్రెడిట్స్ ఎక్వైర్ అయ్యాకనే ఎంబీఏలో రావడం జరుగుతుంది. నెక్స్ట్ కాలర్ రాజు గారు ఉన్నారండి. రాజు గారు, హలో. రాజు గారు మాట్లాడండి ప్రొఫెసర్ గారితో. చెప్పండి సార్, చెప్పండి. సార్ మా అబ్బాయి పాలిటెక్నిక్ అయింది సార్, బీటెక్ చేయాలి ఇప్పుడు. హలో, మీరు డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి రాజు గారు. అదే బీటెక్ చేయాలనుకుంటున్నాము సార్. అదే ఎక్కడ బాగుంటుందండి? అది ఎక్కడ అయితే బాగుంటుంది అని అడుగు. ఎక్కడ చేరితే బాగుంటుంది అంటారు సార్ బీటెక్ గురించి? అవును సార్. బీటెక్ మీరు అంటే మీకు మార్గాలు చాలా ఉన్నాయి కదా సార్. అంటే ఐఎఫ్హెచ్ఈ వీఆర్ ఏ స్టాండ్ అలోన్ కాలేజ్, అంటే యూనివర్సిటీ. యూ కెన్ అప్లై టు ICFI ఫౌండేషన్ డైరెక్ట్లీ. దెన్ ఐఎమ్ షూర్ మీకు ఎంసెట్ అక్కడ స్టేట్ కామన్ ఎంట్రన్స్లు ఉన్నాయి, మీకు స్టాండ్ అలోన్ యూనివర్సిటీస్ ఉన్నాయి, స్టాండ్ అలోన్ కాలేజెస్ ఉన్నాయి. మా గురించి నేను చెప్పాలంటే ICFI ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్లో ఒక స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఉంది మాకు. అక్కడ డైరెక్ట్గా మీరు అప్లై చేయొచ్చు వచ్చి బీటెక్కి. అలానే వేణుగోపాల్ గారు, ఫైనల్గా అంటే హాస్టల్ ఫెసిలిటీస్ కావచ్చు, మీ దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. హాస్టల్ అన్నది మా దగ్గర అదర్ దాన్ బీబీఏ వీ హ్యావ్ ఎ లార్జ్ పూల్ ఆఫ్ ఎంబీఏ గ్రాడ్యుయేట్స్. వాళ్ళకి కంపల్సరీ ఇట్స్ అ ఫుల్ టైమ్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, బీబీఏ, బీటెక్, లా స్టూడెంట్స్కి హాస్టల్ అన్నది కంపల్సరీ కాదు. అయితే ఫెసిలిటీ అయితే రెడీ చేసాం. ఈ సంవత్సరం నుంచి మేము ఏసీ హాస్టల్స్ కూడా రెడీ చేసి పెట్టాం క్యాంపస్లో. మా క్యాంపస్ ఒక 100 ఎకరాల్లో పెట్టుంది ఇప్పుడు. ఇట్స్ అ బిగ్ క్యాంపస్. అండ్ యాజ్ ఇట్ ఈస్గా ఇవాళ 3,300 స్టూడెంట్స్ హాస్టల్స్లో ఉన్నారు. దానికి ఇంకొక 500-700 కెపాసిటీ పెంచాం. ఇవాళ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా వచ్చి హాస్టల్స్లో ఉండొచ్చు. అదే కాకుండా ఫ్యాకల్టీ వచ్చే వరకు బిజినెస్ స్కూల్లో 220 ఫ్యాకల్టీ ఉన్నారు. అందులో 175 ఫ్యాకల్టీ ఆర్ ఫుల్ టైమ్ ఫ్యాకల్టీ, అంటే దే ఆర్ ఆన్ కాలేజ్ రోల్స్, అండ్ 90% of them are doctorates and come from industry. For other courses such as general courses like ability enhancement courses anandi, languages anandi, interdisciplinary courses anandi, కొన్ని visiting faculty కూడా మేము హైర్ చేసాం. సో ఈ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ అన్నది దే కమ్ త్రూ ఎ వెరీ స్ట్రింజెంట్ ప్రాసెస్. అండ్ మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ ఆర్ రేటెడ్ ఫర్ దేర్ రీసెర్చ్, ఫర్ దేర్ టీచింగ్ కేపబిలిటీస్, and they stay for a very long time. I think that is the biggest plus point for many students who can look forward to highly competent
highly experienced faculty members. In addition to the facilities that we have provided, the platforms we have created, I urge all parents and students to look forward and try to get more information about the BBA program at IBS Hyderabad. సో ఐబీఎస్ హైదరాబాద్ అందిస్తున్న బీబీఏ ప్రోగ్రామ్ గురించి మా అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి వేణుగోపాల్ గారు. నమస్తే. ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ ప్లస్. చూస్తూనే ఉండండి 10 TV.